నువ్వు దేవుడితో మాట్లాడు, నీ మనసులో నెమ్మది కలుగుతుంది. ఈసీ సైకాలజీ చెప్తాడు, ఎంత వేదన ఉన్న వ్యక్తి అయినా, ఎంత కలవరం ఉన్న వ్యక్తి అయినా, ఎంత భయం ఉన్న వ్యక్తి అయినా మొదట 3 వ్యక్తులతో ఎవరితో మాట్లాడుతున్నాడని ముఖ్యమంట. మొదటి వ్యక్తితో నీలో ఉన్న భయం అంతా చెప్పినప్పుడు గంట సేపు చెప్తావు ఉదాహరణకి. రెండో మనిషితో మాట్లాడినప్పుడు ఎంతసేపులో మాట్లాడతావు? 5 నిమిషాలు మాట్లాడతావు. మూడో మనిషితో అదే మాట్లాడినప్పుడు ఎంతసేపు మాట్లాడతావు తెలుసా? అదే టాపిక్ నిమిషం మాట్లాడుతావు అంట. ఫస్ట్ వ్యక్తితో గంట సేపు నీ హృదయంలో ఉన్నదంతా చెప్పనొచ్చు. వెంటనే రెండో వ్యక్తితో మాట్లాడమంటే 5 నిమిషాలు మాట్లాడు. మూడో వ్యక్తితో మాట్లాడమంటే ఏం లేదు, పలానా 1 నిమిషం. కొంతమంది 6 నిమిషం కూడా చెప్పరు. ఎందుకు? బికాజ్ యూ హ్యావ్ వెంట్ ఇట్ అవుట్. అంటే నీ బాధ అంటే ఎవరి దగ్గర తీసుకెళ్తావు? దేవుని దగ్గర తీసుకెళ్ళండి. ఆయన దగ్గర ఫస్ట్ చెప్పండి. ఆయన దగ్గర అంతా వేసిన తర్వాత ఇంకా అంతటితో అందరితో అన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవా చూడు ప్రభా అన్న తర్వాత ఏం లేదండి, ఒక చిన్న ప్రాబ్లం అండి అంతే, ఏం లేదండి, ప్రే ఫర్ మీ అంతే, అయిపోయింది, సింపుల్. ఈరోజు మనుషులు కూడా ఎవరితో నేను పంచుకోవాలా? దేవుడు అంటున్నాడు, ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు హియర్ యూ. ఈ మానవుడికి 2 చెవులు ఉన్నాయి, ఒక మెదడు ఉంది. అంటే మెదడులో 2 భాగం, ఒక బ్రెయిన్. యూ కెన్ హియర్ ఓన్లీ వన్స్ ఆర్ 1 పీపుల్ అట్ ఎ టైమ్ ఆర్ ఆన్సర్ 1 పీపుల్ అట్ ఎ టైమ్. ఎవరు 4గురితో అట్ ఎ టైం మాట్లాడుతూ ఉండొచ్చా? 4గురితో ఇంత చేస్తే మల్టీ టాస్కింగ్ ఇద్దరు అంటాం. అంటే ఇక్కడ ఇంటా అక్కడ మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, అక్కడ ఇంటా ఉంటారు, ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. కానీ 4గురితో మాట్లాడతా ఇంటా చేయగలవా? అవదావు, ఊరుకో అంటావు.